వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణ అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. నర్సీపట్నంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్టుకు నాంది పలికింది. సృష్టి క్షేత్రం పేరిట పెద్ద చెరువు మధ్యలో నిర్మించనున్న 108 అడుగుల భారీ శివపార్వతుల విగ్రహానికి ఘనంగా భూమి పూజ చేసిన స్పీకర్ అయ్యన్న తనయుడు విజయ్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళకు చెందిన ప్రముఖ శిల్పి దేవాదత్ ఈ అద్భుతమైన శివపార్వతుల విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలవనుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్కు చిన్నప్పటి నుంచి పరమశివుడిపై ఉన్న అపారమైన భక్తితో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మహత్తర విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అంకితం చేయడమే తన జీవిత లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయితే లంబసింగి సందర్శనకు వచ్చే పర్యాటకులు సుమారు 40,000 మంది నర్సీపట్నాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని, దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో నిర్మించనున్న ఈ 108 అడుగుల శివపార్వతుల విగ్రహం పూర్తయితే ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా పర్యాటకులకు ఆకర్షణగా కూడా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సాహిత్యం చెప్పి నాన్నగారు చిన్నప్పుడు స్నేహితుడు మనోడు అనమాట. నేను తన అరుణాచలం మా స్నేహితుడు కొడుకు అరుణాచలంకి దేవదత్త గారిని తీసుకెళ్లి అక్కడ దర్శనం చేయించాక మళ్ళీ దర్శనం చేయడం కాదు, విగ్రహం అయ్యే వరకు ఉదయం లేచి అంటే స్నానం చేసి విగ్రహం పూర్తవ్వాలని చెప్పి దేవుడిని ప్రార్థించాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రార్థిస్తే అవుతుంది. పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా మేము దేవుడికి మేము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్తుంది. ఇదే సహకారం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరూ కూడా మన లోకాల అమ్మవారు గుడి దగ్గర అమ్మవారిది కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడికి వచ్చి విగ్రహం ఓపెన్ అయిన తర్వాత దర్శనం చేసుకుని అందరూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. విగ్రహం లైఫ్ 100 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు పైనే ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తుంది. చరిత్రలో మిగిలిపోయేది అయ్యన్న పాత్రి గారి పేరు. ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరులు అయ్యన్న పాత్రి గారికి ఆశీర్వాదం కల్పించారని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి నాన్నగారు మాట్లాడతారు. ఈరోజు నేను దేవదత్ గారిని I'm just explaining them how I called you, sir, and immediately you responded. You came here. We have darshanam in Baligattam temple. Soon after that, you have come here at this spot and you decided that we will go with Parvati Parameshwara. And today it is happening. So within short time it happened only because of the blessings of Lord Shiva and Goddess Parvati. Adi nenu I'll just explaining them, sir. Aa roju nenu teeskochi Devadath garni akkada Baligattam బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్ళాను. ఆ రోజు మొదటిసారి ఈ కాన్స్టిట్యున్సీకి రావడం, నేను దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుందని నేను చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్లో కూడా ఏం లేదు, ఏం కట్టాలి, శివుడి విగ్రహం కడదామండి అన్నాను. ఆయనది ఒక విగ్రహం కట్టారు త్రివేంద్రం దగ్గర అజ్మల్ అనే ఒక ప్రాంతంలోని 58 అడుగుల శివ స్టాచ్యూ కట్టారు. ఆ స్టాచ్యూకి ఈరోజు 45,000 అంటే 45,000 మంది వస్తారంట రోజుకి, వారానికి కూడా కాదు, 45,000 మంది వస్తారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మొన్న నన్ను తీసుకెళ్లారు, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సముద్రం, అది చూసి నేను మైమర్చిపోయాను. నేను ఒకటే అన్నాను, ఇంత చిన్న వయసులో మీరు ఇది కట్టగలిగారంటే మీ చేతుల్లో ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే అది కట్టగలరు, అది లేకపోతే అవదు. ఆ విగ్రహం కట్టినప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళండి. 23 ఏళ్ళప్పుడు 58 అడుగులు శివ విగ్రహాన్ని కట్టి దేశంలోనే అత్యంత ఉన్నత స్థాయిలోని అజ్మల్ ప్లేస్ ని నించోబెట్టిన వ్యక్తి దేవదత్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తి నేను అనుకున్నాను, నేను వెళ్ళి మాట్లాడితే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు.
నా ఫ్రెండ్ అవినాష్ చుక్కపల్లి అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నారు. తను అన్నారు ఏమని, ఈషా విగ్రహం లాంటిది మీరు కడతానంటున్నారు, కానీ మనకి యునిక్ గా కట్టిన ఒక వ్యక్తి ఉన్నారు కేరళలో, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను వెంటనే దేవదత్ గారి దగ్గరికి వెళ్తే దేవదత్ గారు వెంటనే ఇక్కడికి వచ్చారు. విత్ ఇన్ డేస్ లో వచ్చారు. డ్రోన్ ఆపాము. కొన్ని 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 రోజుల్లోనే వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం తీసుకెళ్ళాను. ఆలయాన్ని తీసుకెళ్తే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనకు ఆ పవర్, మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ ఆయన చూసిన వెంటనే అన్నారు, ఇది ఎంత పురాతనమైన లింగం ఉందండి, ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు ఆయన. నాకే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కేరళలో ఎన్నో టెంపుల్స్ చూశారు ఆయన, కానీ అది చూసి ఆ స్తంభాన్ని ముట్టుకొని అన్నారు ఇది చోళ రాజులు కట్టిన స్తంభం అన్నారు. నాకు ఆ రోజు ఎందుకంటే అంత అంత మంచి గుడి, అంత మంది ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందని అనిపించింది. వెంటనే ఆయన అక్కడి నుంచి ఇలా వచ్చిన వెంటనే మన చెరువుని చూసి అన్నారు, వెనకాల కొండలు కనబడుతున్నాయి, నీరు కనబడుతుంది, గాలి కనబడుతుంది, అలాగే మనకి భూమి కనబడుతుంది, మళ్ళీ అగ్ని ఇక్కడ పుట్టాలి, అందుకని ఇది సృష్టి క్షేత్రం అవ్వాలని చెప్పి ఈ రోజు ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకొని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఇక్కడ ఉండాలి, అది 108 అడుగుల పైన ఉండాలి. ఈ నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, ఈ నర్సీపట్నం ప్రాంతం సృష్టి క్షేత్రం కింద ఈ దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు దేశంలోనే నర్సీపట్నంలో పుట్టినందుకు, నర్సీపట్నంలో పెరిగినందుకు, నర్సీపట్నంలోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనకి దేశ వ్యాప్తంగా కూడా నర్సీపట్నం వైపు చూసే విధంగా, నర్సీపట్నాన్ని కలుపుకునే విధంగా ఆ శివుడు పార్వతి పేరు చెప్తే నర్సీపట్నం అనేది గుర్తొచ్చే విధంగా మళ్ళీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలోనే మనందరం కూడా మాట్లాడుకుందాం. ఆ రోజు చూసినప్పుడు మన కళ్ళు సరిపోవు, ఆ విధంగా కట్టే వ్యక్తి దేవదత్ గారు. కాబట్టి మనందరం కూడా పూజలు చేసి, మనందరం కూడా సంకల్పం తీసుకొని ఇది మన ప్రాంతం, మన చెరువు, ఇది కైలాసంలా కనబడుతుంది నాకని చెప్పి ఆయన నోట్లోని చెప్పారంటే ఎంత పవిత్రమైన భూమిలో మనం అందరం పుట్టామనేది మనం ఎంతో సంతోషపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే కుటుంబ సభ్యులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థనలు చేసి రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి సందర్భంగా చెప్పి లాస్ట్ ఏంటంటే, ఎవరెవరైనా పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న పిడికలతో కొంచెం మట్టి తీసుకొని ఇక్కడికి తీసుకురండి. తీసుకొస్తే ఆ విగ్రహం కట్టిన దగ్గర మనం వేద్దాం, ఇంకా పవిత్రంగా ప్లేస్ తయారవ్వాలని చెప్పి సందర్భంగా చెప్తాను. జనాలందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఆ రోడ్ ఎండింగ్ నుంచి ఈ రోడ్డు దాకా మొత్తం మన ప్రాంతం, ఇక్కడ అశుద్ధి పనులు ఎవరు చేయొద్దండి. ఈ చెరువు 100 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు పూర్వం. అయితే ఇప్పుడు ఇల్లులన్నీ వచ్చి వ్యవసాయ భూములన్నీ ఇల్లు కట్టిస్తారు చాలా మట్టుకి. ఇంకా 30% 40% ఉంది, కానీ మిగతా అయిపోయింది. అంటే మొన్న దేవదత్ గారు అని చెప్పి వర్క్ చేశారు విజయ్. అతను మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు, కేరళలో అక్కడ త్రివేంద్రం దగ్గర ఉంటారు వీళ్ళు. అక్కడ 58 అడుగుల విగ్రహాన్ని కట్టారు. అతనే ఆ వయసులో, చిన్న వయసులో, ఇప్పటికీ చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, స్మాల్ ఏజ్. అయితే ఆ వయసులో కట్టారు. విచిత్రం ఏంటంటే అన్ని దేశాల నుంచి వచ్చా విగ్రహం చూస్తాం ఇప్పుడు అక్కడ. ఆ విషయం మాకు విజయ్ తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తే చాలా ఆశ్చర్యపోయారు. విజయ్ కూడా చిన్నప్పటి నుంచి నాకంటే పెద్ద అందరూ దేవుని మొక్కెత్తాను నేను. ఏ గుడికి వెళ్తే ఆ గుడికి మొక్కుతాం. ఆడికి ఎందుకు చిన్నప్పటి నుంచి చూస్తాను, శివుడి మీద ఎక్కువగా మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి కూడా మా అబ్బాయి. అది అలా పెరిగింది. ఆడికి పెరిగిన తర్వాత శివుడి విగ్రహం పెట్టాలని ఆలోచన భగవంతుడు ఇచ్చేటప్పుడు తెలియదు. ఒకసారి నాకు చెప్పారు, మంచి శిల్పుని జరిగితే సార్ దొరికారు మాకు, నాకు పోనీ సంకల్పం ఉంది కాబట్టి ఓకే అని అన్నాను. ఈ విగ్రహం నర్సీపట్నంలో 108 అడుగులు విగ్రహం వస్తామా, చెరువు మధ్యలో వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జి కూడా వేస్తున్నాం. విగ్రహం మరి నీటిలో నడిచేయలేం కదా, బ్రిడ్జి కూడా వేస్తున్నాం. బ్రహ్మాండంగా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఆఖరి కోరిక.
నాకు ఏ కోరికలు లేవు. ఈ విగ్రహం పూర్తి చేసి మీకు అప్పగించి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. అది నా కోరిక. చేత ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఖర్చు అయినా విగ్రహం కట్టి తీరాలని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరూ నేను అంటే అది కట్టాలంటే నా ఒక్కడి వాళ్ళు కాదు, మీ అందరు కూడా మిమ్మల్ని ఏమి అడగను. నేను మీ తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి చాలా, అంతే. విగ్రహం పూర్తవు మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. నేను చెప్తాను ఈవేళ నాకున్న అనుభవంతో. మన పక్కనే లంబసింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు లంబసింగ్. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు వస్తున్నారు అక్కడికి. 3 నెలలు శీతాకాలంలో 3 నెలల్లో ఈ సంవత్సరం అయితే 70,000 మంది 80,000 మంది కుటుంబంతో వచ్చారు. నేను ఈవేళ మాటిస్తాను, ఈ విగ్రహం కానీ సార్ పూర్తి చేస్తే ఆ 70,000 మంది కూడా లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా నర్సీపట్నం వచ్చి విగ్రహం దగ్గర వస్తారు. నర్సీపట్నం రోజుకి 1,00,000 మంది 3 నెలలు లక్షలాది మంది టూరిస్టులు వస్తే విగ్రహం చూడడానికి నర్సీపట్నంలో ఎంత బిజినెస్ పెరుగుతుంది. హోటల్స్ వస్తాయి, బట్టల షాపులు వస్తాయి, బిజినెస్ వస్తాయి, ఎంతమందికి ఉపాధి జరుగుతుంది. అంటే ఒక పుణ్యక్షేత్రంతో పాటు టూరిజం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఉపాధి జరుగుతుంది ఉద్దేశంతో దీన్ని నేను సంకల్పంగా తీసుకున్నాను. నాకు ఏ కోరికలు లేవు. దేవుడి దేవల్ల 42 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నాం, చేసాం, సేవ చేసాం. ఇంకా నాకు ఆఖరి కోరిక ఒక కోరిక ఉంది, అది కూడా పూర్తి చేయాలని చెప్పి దాని మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దీనికి ఎంత అవుతుందో ఇప్పుడు నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. విజయ్ అన్నాడు నాన్న చేద్దామంటే ఎంత అవుతుందని కూడా అడగలేదు. ఒకటే చెప్పాను, నువ్వు అనుకుంటున్నావు భక్తుడివి, శివుడు భక్తుడివి, నాకు కూడా ఇష్టం. అంటే డబ్బు గురించి చూడకు, అవసరం మా ఆవిడ పొలం ఉంది అమ్మేద్దాం. ఏం పద్మ ఓకే అమ్మేద్దాం, పర్లేదు, గుడి మాత్రం విగ్రహం మాత్రం అవ్వాలని చెప్పి అనుకున్నాం. చేస్తామమ్మా, మీ అందరూ సహకారం ఇవ్వండి. ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒకటే కోరుకున్నానండి, నాకు మీరు ఏ సహకారం చేయొద్దు, కానీ నా సంకల్పం మాత్రం పాడు చేయొద్దు. రాజకీయాలు చేయకండి, రాజకీయాలు చెయ్యొద్దు. దేవుడు విగ్రహం చేస్తే సహకారం అందించాలి, చెయ్యి కలపండి, లేకపోతే నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ టైం అలాగే నూకాలమ్మ గుడి 10 సంవత్సరాల క్రితం కట్టవలసిన గుడి గారు కట్టాను నేను, రాజకీయాల్లో పడిపోయి. దీనికి అలా జరగకూడదు. మీ అందరూ సహకారం ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, రాజకీయంగా ఇబ్బందులు పెట్టవద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి పెద్దలందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, ఇంజనీర్లు అంతా వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ, త్వరలోనే నా సంకల్పం అయితే భగవంతుడి దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల వాతావరణం అన్ని అనుకూలిస్తే 1 సంవత్సరం లోపునే దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే భూమి పూజ చేస్తున్నాం. ఇక రేపు నుంచి పని కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఉత్తరవాహిని షెడ్ కట్టాం విగ్రహం కట్టడానికి, ఈ పక్కన కూడా బ్రిడ్జ్ కట్టడానికి అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి సంకల్పం ఉంది. దాన్ని మీ అందరూ సహకరించి ఈ ప్రాంతాన్ని మాత్రం పవిత్రంగా ఉంచమని చెప్పి మాత్రం మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి. మీ 77 టీవీలో